వీరాది వీర సూరాది సూర అంటూ రేవంత్ నాయకత్వానికి ఓ పక్క నీరాజనాలు పలుకుతున్నారు పార్టీ నేతలు. హైకమాండ్ వద్ద పట్టు పెంచుకున్న సీఎం విషయంలో సీనియర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. క్యాబినెట్ మంత్రులెవరూ ఆయన మాట జవదాటడం లేదు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో సొంత పార్టీ నేతల హస్తముందనే ఆరోపణలొచ్చినా ఎక్కడి వారెక్కడే గప్చుప్. కానీ పార్టీలో ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ మాత్రం దాచాలంటే దాగొదలే అంటున్నారు. దాగుడు మూతలు సాగవంటున్నారు. కుండబద్దలు కొట్టేస్తున్నారు. వెయిట్ చేసి చివరి టైం చూసుకుని నోరు విప్పారు. తమ కామెంట్స్తో కాకరేపిస్తారు. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఎందుకలా రియాక్ట్ అయ్యారు? వారి టార్గెట్ ఎవరు? మైకు పట్టారంటే మోత మోగిపోవాల్సిందే. పార్టీలో ఇద్దరూ ఫైర్ బ్రాండ్స్ అన్న పేరున్నోళ్లే. పదవులిచ్చాక సైలెంట్గా ఉంటున్నారు. అలాగే ఉండిపోతారనుకున్నారు. కానీ టైం చూసుకొని కూడబలుక్కున్నట్లు ఇద్దరూ ఏకకాలంలో గొంతెత్తారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపైనే కాదు, ప్రభుత్వ పాలనా వైఫల్యాలపైన మొహమాట పడకుండా మాట్లాడేశారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ విజయశాంతి వ్యవహారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదిప్పుడు. ఒకరేమో రాములమ్మగా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఒకప్పటి కథానాయిక, తెలంగాణ ఉద్యమంలో పిడికిలెత్తి పోరాడిన స్టార్ ఫైటర్. మరొకరేమో రాజకీయాలను కాచి వడబోసిన రెబల్ లీడర్. రాజకీయ వేదికలపైనైనా చట్టసభల్లోనైనా తన వాయిస్ని బలంగా వినిపించే ఫైర్ బ్రాండ్ లీడర్. ఇప్పుడు ఆ ఇద్దరూ కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యారు. సొంత పార్టీలోనే విపక్ష సభ్యులుగా మారిపోయారు. మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్లిపోతే మేము చూస్తూ ఊరుకోమని సొంత ప్రభుత్వానికే గట్టి సంకేతాలిచ్చారు. ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. మరోవైపు బీజేపీ పోరాటాలతో తెలంగాణలో మరింత బలపడే ప్రయత్నాల్లో ఉంది. మిగిలిన ప్రజాప్రతినిధులు విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతున్నారు. గట్టి కౌంటర్లిస్తూ వస్తున్నారు. కానీ విపక్షాల విమర్శలపై రేణుకా చౌదరి, విజయశాంతి ఎప్పుడూ స్పందించింది లేదు. కానీ స్వపక్షంలో విపక్షంలా ఇప్పుడు సొంత పార్టీనే నిలదీసేలా ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ స్పందించడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది. రేణుకా చౌదరికి లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం సీట్ ఇవ్వలేకపోయినా తర్వాత రాజ్యసభకు పంపింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకొచ్చిన రాములమ్మను శాసనమండలికి పంపి పెద్దపీట వేసింది. రేణుకా చౌదరైనా అప్పుడప్పుడు కనిపిస్తూ తన గొంతు వినిపిస్తున్నారు. కానీ రాములమ్మ పార్టీ కార్యక్రమాల్లో ఏమాత్రం యాక్టివ్గా లేరు. ఎమ్మెల్సీగా కూడా అటెండెన్స్కే పరిమితమైనట్లుంది పార్టీలో ఆమె క్యారెక్టర్. విజయశాంతి ఒకప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్. తెలంగాణ ఉద్యమంలో ఆమె కీ రోల్ పోషించారు. గట్టిగా గొంతెత్తుతారని, కాంగ్రెస్కి తురుపుముక్కగా మారుతారనే విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిందే కాంగ్రెస్ అధిష్టానం. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె ఏనాడూ చొరవ చూపింది లేదు. పార్టీ ప్రధాన వేదికల్లోనూ ఆమె కనిపించడం లేదు. విపక్షాల విమర్శలపై ఎప్పుడూ నోరు విప్పలేదు. అంతర్గత సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఉన్నా, తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉన్నా విజయశాంతి మాత్రం సొంత ప్రభుత్వంలోనూ రెబల్ పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ శాసనమండలిలో సొంత ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా నెగిటివ్ టోన్లో మాట్లాడారు విజయశాంతి. అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలోనూ అపోజిషన్ లీడర్లా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేలా, సీఎంనే ఇరుకున పెట్టేలా షాబాద్ ఘటనపై విజయశాంతి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా షాబాద్ మరణకాండ ఘటనను ప్రస్తావిస్తూ సొంత ప్రభుత్వంపై, పోలీస్ శాఖపై విజయశాంతి చేసిన విమర్శలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. షాబాద్ ఘటనలో హంతకుడి ఆత్మహత్యతో ఈ కేసు ముగిసిందని భావించడంపై అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటున్నారు విజయశాంతి. పోక్సో కేసులో అరెస్టైన నిందితుడు బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్నారు. పోలీసులు చేసిన ఈ ఘోర తప్పిదం వల్లే బయటకొచ్చిన నిందితుడు ఏకంగా 6 ప్రాణాలు తీశాడంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో షాబాద్ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
ఓ రకంగా కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నట్లు విజయశాంతి మాట్లాడారు. తెలంగాణలో హోంశాఖ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి. పోలీస్ శాఖ నిర్లక్ష్యాన్ని, అవినీతిని ఎండగట్టడం ద్వారా పరోక్షంగా సీఎంని ఆత్మరక్షణలో పడేశారు రాములమ్మ. శాంతి భద్రతల వైఫల్యానికి సీఎం సమాధానం చెప్పాలన్నట్లే ఉంది ఆమె డిమాండ్. షాబాద్ ఘటనపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. పోలీస్ శాఖ వైఫల్యంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో సొంత పార్టీకే చెందిన మహిళా నాయకురాలు రాష్ట్రంలోని మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం రేవంత్ సర్కార్ని సంకటంలో పడేస్తోంది. ఇక రేణుకా చౌదరి కూడా తన సొంత జిల్లా ఖమ్మంలో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా రాజకీయమంతా ముగ్గురు మంత్రుల చుట్టే తిరగడంపై అసహనంతో ఉన్నారు. అందుకే రాజ్యసభ ఇచ్చినా తన అసంతృప్తిని ఏదో రూపంలో వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఖమ్మం కాంగ్రెస్లో ఎప్పటినుంచో మూడు ముక్కలాట నడుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్లు ఇక్కడి నుంచే చక్రం తిప్పుతున్నారు. డిప్యూటీ సీఎంతో రేణుకా చౌదరికి గ్యాప్ నడుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసిన సమయంలో తన అసహనాన్ని బయటపెట్టారు ఖమ్మం ఫైర్ బ్రాండ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా తాజా రాజకీయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఈ భేటీ తర్వాత రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్ని ఉలిక్కిపడేలా చేశాయి. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పుంజుకుంటున్నాయని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా మేలుకోవాలని రేణుకా చౌదరి ఘాటుగా హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అసంతృప్త నేతల్ని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోందని రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ సభల్లో డైలాగులు కాదు, వీపు వెనుక ఏం జరుగుతుందో చూసుకోండన్నట్లే ఉంది రేణుకా రియాక్షన్. పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయంటూ మరో బాంబు పేల్చారామె. వాటన్నిటిపై అధిష్టానంతో మాట్లాడతానని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతా సజావుగా లేదనే సంకేతాన్ని రేణుకా చౌదరి బహిరంగంగానే పంపించారు. అయితే సొంత జిల్లాలో ఒక నాయకుడిపై కోపంతోనే రేణుకా చౌదరి ఈ రేంజ్లో రియాక్ట్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. అది మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడితే పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా అని కొందరు ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఆధిపత్య పోరు ఏదన్నా ఉంటే జిల్లాలో చూసుకోవాలి కానీ మొత్తం పార్టీనే ప్రమాదంలో ఉందన్నట్లు మాట్లాడడంపై అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ కి శత్రువులు ఎక్కడో ఉండరని, ఆ పార్టీలోనే ఉంటారనేది రాజకీయాల్లో తరచూ వినిపించే మాట. తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఈ వ్యాఖ్యల్ని అక్షరాలా నిజం చేస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత అసంతృప్తులు, బహిరంగ విమర్శలు కాంగ్రెస్ సర్కార్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. విపక్షాలకు ఆయుధాలు అందిస్తూ సొంత ప్రభుత్వంపైనే వీరు గురిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్షాల చేతికి ఆయుధాలిచ్చినట్లు సొంత పార్టీ నేతలే లోపాల్ని ఎండగడుతూ ఉండడం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. సొంత జిల్లా రాజకీయాలతోనే రేణుకా చౌదరి అలా రియాక్ట్ అయ్యారని భావిస్తున్నా విజయశాంతి అసంతృప్తి వెనుక బలమైన కారణాలున్నాయని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినా ఎందుకు యాక్టివ్గా లేదంటే నాకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదు కదా అంటున్నారు విజయశాంతి. దీంతో రాములమ్మ రచ్చ మంత్రి పదవి కోసమేనని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరిని అధిష్టానం ఎలా చల్లబరుస్తుందో, మరింత డ్యామేజ్ జరగకుండా ఎలా జాగ్రత్త పడుతుందో చూడాలి మరి.